హరిహర వీరమల్లు మూవీని అడ్డుకునేందుకు మాత్రమే ఈ థియేటర్లు బంద్ ప్రకటించారని మంత్రి కుందల దుర్గేష్ అనడం సరికాదని ఆర్ నారాయణమూర్తి అన్నాడు. ఇక ఒక కుట్ర అని దుర్మార్గం అని థియేటర్స్ బంద్ అయితే రూల్స్ ప్రకారం 3 వారాల ముందు ఈ విషయాన్ని ప్రకటిస్తారని, అలా ఎవరూ ఇప్పటిదాకా అఫీషియల్గా ప్రకటించలేదు అని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ గారిని ఎన్టీఆర్ సార్వభౌముడి తర్వాత అంత గొప్ప పేరు తెచ్చుకున్న మన డిప్యూటీ సీఎం గారి సినిమా మీద ఇలాంటి కుట్ర విషాదకరం అని చెప్పుకొచ్చారు. సింగిల్ థియేటర్లు కష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని, పర్సంటేజ్ విధానం అమలు అవ్వాల్సిందే అని ఆయన అన్నారు. ఇక టికెట్ రేట్లు పెంపు అంశం మీద ఆర్ నారాయణమూర్తి తన అభిప్రాయాన్ని వెల్లబుచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్ స్థాయిలో పర్సంటేజెస్ కోరిన టైంలో నారాయణమూర్తి గారు మేము ఎంతో కృషి మరియు ధర్నాల తర్వాత డాక్టర్ రామానాయుడు మాట ఇచ్చి తీరుస్తాం అన్న తర్వాత ఆయన కీర్తిశేషులు అయ్యారని, ఆ తర్వాత ఎంతోమందిని అనగా అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి వారిని కోరగా రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా ఎటువంటి లాభం లేదు అని ఇప్పుడు ఈ సమస్యకు ఒక కొలిక్కి వస్తున్న సమయంలో హరిహర వీరమల్లు రిలీజ్కి ముడిపెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పుకొచ్చారు. చిన్న నిర్మాతలు సింగిల్ థియేటర్స్ బతకాలి అంటే పర్సంటేజ్ విధానం రావాలి అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కోరుతూ డిఏ సమస్యకి తర్వాత ఒక పరిష్కారం తేవాలని రిక్వెస్ట్ చేశారు. ఇక పాప్కార్న్ రేట్, థియేటర్లో టికెట్ రేట్లు ఇవన్నీ కలిసి సామాన్యుడిని సినిమాకు దూరం చేస్తున్నాయని వాపోయారు. అసలు టికెట్ రేట్లు పెంపు కోసం ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు పెంచుతున్నారు అని ప్రశ్నించారు. గద్దర్ మూవీ అవార్డ్స్ ఎలా అయితే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చి సినిమా వాళ్ళని ప్రోత్సహిస్తుందో అలాగే ఆంధ్రాలో కూడా ఇలాంటి అవార్డులు ఇవ్వాలని అభ్యర్థన చేసుకున్నారు. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మహామాక్స్.